హల్లెలూయా. ఇన్ టైంలో నువ్వు రావాలా, ఇన్ టైంలో అటెండ్ కావాలా. అటువంటిప్పుడు ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా కానీ కూడా, హల్లెలూయా, ఎటువంటి భయంకరమైన రోగం ఉన్నా కానీ కూడా దేవుడు సంఘము ద్వారా అది నువ్వు భర్తీ చేస్తాడు. సంఘము ద్వారా దేవుడు నీకు స్వస్థపరుస్తాడు. సంఘము ద్వారా దేవుడు నీకు ఏ కొదువ లేకుండా చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోగము ఎందుకోసము నీకు వచ్చినది అంటే, ఆ రోగమును యేసు ప్రభువు స్వస్థపరచాలనే ఆ రోగం నీ దగ్గరికి వచ్చినది. హల్లెలూయా. నేను మళ్ళా చెప్తూ ఉన్నాను, కొన్ని రోగాలను దేవుడే డైరెక్ట్గా వచ్చి స్వస్థపరుస్తాడు. కొన్ని రోగాలను దేవుడు సేవకుల ద్వారా స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరచకూడదు అని అంటే ఆ ముళ్ళును, ఆ రోగమును అట్లనే ఉంచే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ రోగాన్ని నిన్ను స్వస్థపరచొద్దు. ఆ స్వస్థపరిస్తే వల్ల వీడు ఎక్కడ వృధ మిగిలిపోతాడో, ఎక్కడ దారి తప్పిపోతాడో అనే సంఘటన కూడా బైబిల్లో కూడా 2-3 ఉన్నాయి. దాంట్లో 1-2 మనం చూసుకుందాం. హల్లెలూయా. ఒకసారి చదవండి 11వ అధ్యాయం. మరొకసారి ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా మరొకసారి. దిస్ సిక్నెస్ ఇస్ నాట్ నాట్ టు డెత్ బట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ రోగం ఎందుకోసం వచ్చినదంటే, నీ పరిస్థితి రోగము నీ లోపల ఎందుకున్నదంటే దాన్ని దేవుడే స్వయంగా స్వస్థపరచాలనే ఆ పరిస్థితి నీ దగ్గరికి వచ్చింది. నువ్వు కోరుకుంటున్నావా? నీకు ఇష్టపడుతున్నావా? నువ్వు ఆ కుష్టి రోగి, ఆ కుష్టి వ్యాధి రోగంతో బాధపడుతున్న, ప్రభువా నీ చిత్తమైతే ప్రభువా, ప్రభువా నీ చిత్తమైతే ప్రభువా నన్ను బాగు చేయాలి ఆశ నీకున్నదా? విశ్వాసం అంటలే నేను, ప్రభువా నీ చిత్తమైతే నా రోగాన్ని బాగు చేయాలి ఆశ నీకున్నదా? ఉన్నదా? ప్రభువా నీ చిత్తమైతే నా కుటుంబాన్ని బాగు చేయలేటువంటి ఆశ నీకున్నదా? అది ఉన్న వాళ్ళను దేవుడు వాళ్ళ పట్ల కనికరమును కలుగుతాడు. ప్రియమైన వారు కనికరిస్తాడు వాళ్ళ పట్ల. కనికరం కలిగినటువంటి దేవుడు యేసయ్య. హల్లెలూయా. నీ పట్ల కనికరము చూపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. నీ పట్ల కనికరమును చూపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. కానీ దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలని నువ్వు కోరుకుంటున్నావా? లేకపోతే ఇట్లనే రాసిపడి బ్రతకాలనుకుంటున్నావా? ఇదే బతకాలనుకుంటున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ లోపల రావాలని కోరుకుంటున్నావా? ప్రియమైన వారులారా, కింది వచనాలు మనం చూస్తూ ఉంటున్నట్టయితే ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం త్వరగా. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభువు 9వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. త్వరగా చదవండి, గట్టిగా చదవాలి. దేవుని వాక్యం ఇష్టపడి గట్టిగా చదవాలి. కోపం వచ్చినప్పుడు అరుస్తారు కదా. ఒక్క వచనం నుండి 9వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. యేసు ప్రభువు ఒక సమయంలో మార్గములో నుండి వెలుచు ఉంటూ ఉండగా పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టినటువంటి ఒక మనుష్యుడు ఎవరికి కనబడ్డాడు? యేసు ప్రభువుకి, తన శిష్యులకు ఆ ప్రయాణంలో వెళ్తూ ఉండగా బోధకుడా ఆగుదా. ఇక్కడ ఏమంటున్నారు? శిష్యులు యేసు ప్రభువుని పట్టుకొని ఏమంటున్నారు? పుట్టుకతో ఒక గుడ్డివాడు అక్కడ కూర్చొని ఉన్నాడంట. వాని వయసు చెప్తారా? అతని అకచలను బహు ఇదిగో ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానం పంపింది. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. 4వ వచనం గట్టిగా చదవండి. చదవాలా? యేసు ఇది విని ఈ వ్యాధి ప్రతి వ్యాధి కూడా మరణము కొరకు రాలేదు కానీ దేవుని కుమారుడు దీని వలన మహిమపరచబడినట్లుగా
స్వస్థపరిచేదని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నేనే అరుస్తున్నాను. నీకు ఒక భయంకరమైన రోగం వచ్చిందంటే, ఆ రోగము స్వస్థపరచబడతలేదు అంటే, హల్లెలూయా హల్లెలూయా, ఆ రోగము స్వస్థపరచబడతలేదు. గొప్ప స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినావు, ఆ రోగం ఎందుకు స్వస్థపరచబడతలేదు? హైదరాబాద్కు వెళ్ళినావు, పలానా స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ చేసుకోవాలని నేను చెప్తలేను. యేసు ప్రభువే ఒక జాగాలో ఒక అధ్యాయంలో చెప్తాడు, రోగికి వైద్యుడు అవసరం. హల్లెలూయా. రోగికి వైద్యుడు అవసరం. ప్రియమైన వారులారా, నా సంఘ సభ్యులకు నేను ఖచ్చితంగా వాక్యానుసారంగా నేను ఒకటి చెప్తున్నాను. మీకు వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ వ్యాధికి వైద్యుడు అవసరం. ట్రీట్మెంట్ ఇస్ నెసెసరీ. మూర్ఖంగా మొండిగా దేవుణ్ణి శోధించదు. దేవుడే నన్ను డైరెక్ట్గా వచ్చి స్వస్థపరచాలని మొండి చాకలు చేయొద్దు. దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అది వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. హల్లెలూయా. నీకు జ్వరం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఆ రోగికి ఎవరు అవసరము? ఒక చోట చెప్తాడు, యేసు ప్రభు ఏమని చెప్తాడు అని అంటే, రోగికి వైద్యుడు అవసరం. అందుకోసమే ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి. చిన్న దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, నెత్తి నొప్పి వచ్చినా, కడుపులో నొప్పి మంట వచ్చినా కానీ కూడా వేరే కూడా అంటుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వచ్చి మోకరించి గట్టిగా విశ్వాసంతో ప్రార్థన చేయాలా? చేయొచ్చు. నీకు అంత గొప్ప విశ్వాసం ఉంటే మందిరానికి కూడా రావాల్సిన అవసరం లేదు. ఉన్న పాటనే నీకు స్వస్థత కలుగుతుంది. కానీ అంత విశ్వాసం లేనప్పుడు ఏం చేయాలా? ఏం చెప్పాలనుకుంటున్నా? ప్రియమైన వాళ్ళ, నీకు రోగం వస్తే, వ్యాధి వస్తే, నాకు రోగం వస్తే, వ్యాధి వస్తే, వీ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. మనము డాక్టర్ని కన్సల్ట్ కావాలని యేసు ప్రభు చెప్తున్నాడు. ఒక చోట చెప్పి అదే నాకు గుర్తుకొస్తలేదు. I have not come to call the righteous but sinners to repentance అని అంటాడు. ఎక్కడ ఉంది అధ్యాయం? నేను రోగుని పాపులను స్వస్థపరచడానికి వచ్చి ఉన్నాను కానీ మంచుల కోసం రాలేదంటాడు. అర్థమవుతుందా? ఒక లైన్లో చెప్పాలి ఒక వాక్యంలో అంటే, రోగికి వైద్యుడు, ట్రీట్మెంట్ ఈజ్ నెసెసరీ. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ కూడా ఈ వాక్యంలో రాయబడిన వాక్యము 4వ వచనంలో, ఈ రోగం ఎందుకు వచ్చింది? ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ కూడా, హల్లెలూయా, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, అర్థమవుతుందా? పెద్ద పెద్ద స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తున్నా, డబ్బంతా ఖర్చు పెట్టుకుంటున్నా, రోగికి వైద్యుడు అవసరం కాబట్టి డబ్బంతా ఖర్చు పెట్టుకుంటున్నా కానీ కూడా ఈ రోగము బాగు అవుతలేదు అన్నప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచాలి అంటే అప్పుడు కూడా దేవుని దగ్గర, దేవునికి నీ పట్ల ఏం కలగాలి? కనికరం. హల్లెలూయా. కంపాషన్ కలగాల. కనికరం కలగాలంటే నువ్వు ఎట్లుండాలా? హంబుల్గా ఉండాలా. ఏం లేదు ప్రభువా, నథింగ్ ప్రభువా, వేస్ట్ కానీ ప్రభువా, వేస్ట్ దాని ప్రభువా, ఏమన్నా గర్వపడడానికి ఏమన్నా ఉందా అని అంటే, నిన్ను నువ్వు తొంగి చూసుకుంటే ఏదన్నా ఉంటే అది తీసేసుకోవాలా. నీకు స్వస్థత కావాలన్నప్పుడు. హల్లెలూయా. ఈ రోగం ఎందుకోసం వచ్చిందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఎన్ని స్పెషలిస్ట్ ట్రీట్మెంట్లు చేసుకున్నా నేను బాగుంచుకు అయితే లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఆ రోగంతో నువ్వు చచ్చిపోవాలా? ఏమంటాడు యేసు ప్రభు? స్వయంగా చెప్తున్నాడు, ఈ రోగం ఎందుకోసం వచ్చిందమ్మా నీకు, ఎందుకోసం వచ్చిందయ్యా నీకు అని అంటే, ఆ రోగమును యేసు ప్రభువు స్వస్థపరిచి, ఆ రోగము స్వస్థత ద్వారా దేవుని నామము మహిమపరచడానికే ఆ రోగం నీ దగ్గరకు వచ్చిందంట. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ వే. అక్కడ స్వస్థత ఉన్నది, మార్గం ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రోగం ఎందుకోసం వచ్చిందో చదవండి ఒకసారి. దిస్ సిక్నెస్ ఇస్ నాట్ ఆన్ టు డెత్. ఈ రోగం అనేది, ఈ వ్యాధి అనేది నువ్వు చచ్చిపోవడానికి రాలేదు బిడ్డ.
అర్థమవుతుందా? బహుశా నువ్వు ఏదైనా రోగంతో, వ్యాధితోటి, బలహీనతతోటి బాధపడుతూ ఉన్నట్టయితే, చెడు వ్యసనాలను వదిలేనటువంటి పరిస్థితులలో కూడా నువ్వు సతమతం అవుతూ ఉంటున్నట్టయితే, యేసు ప్రభు యొక్క వాక్యము, యేసు ప్రభు యొక్క మాట స్పష్టంగా ఏం చెప్తూ ఉన్నది? నువ్వు అట్లనే రోగంతో బాధపడుతూ వ్యసనాలలో ఉండడము దేవుని యొక్క చిత్తం కాదు. కానీ ఆ రోగమును యేసు ప్రభు స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ స్వస్థత కలగడం వలన, ఆ యొక్క హీలింగ్ జరగడం వలన దేవుని నామము నీ ద్వారా మహిమ పంచబడాలని ఎవ్రీ డిసీజెస్ హస్ కేమ్ టు యూ, ప్రతి ఒక్క రోగము కూడా స్వస్థత ఉన్నది ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి రోగానికి స్వస్థత ఉన్నది. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తారు, ఒక దగ్గర ఒక స్థానంలో చెప్తారు. నేను అనుకుంటే బహుశా 10 మంది చదవండి ఒకసారి త్వరగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. ఆయన తన శిష్యులను పిలిచి ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ఏంటంట? ఏం చూపిస్తున్నాడు దేవుడు? ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, వారికి అధికారం ఇచ్చి ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రతి విధమైన ఎవ్రీ సిక్నెస్ అండ్ ఎవ్రీ డిసీజెస్ కి హీలింగ్ పవర్ అనేది ఉన్నది. ఎట్లా హీలింగ్ పవర్ అనేది ఉన్నది అని అంటే, ఆ స్వస్థత అనేది నువ్వు నీ శరీరంలో అనుభవించబడాలి అని అంటే దేవుడు ఒక మార్గం పెట్టాడు. దానికి ఏదో నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఏదో తపస్సు చేయాల్సినటువంటి అవసరం లేదు. సంఘముతో అంటగట్టబడి ఉండి సహవాసానికి కంటిన్యూస్ గా డుమ్మాలు కొట్టకుండా నువ్వు వస్తూ ఉన్నట్టయితే ఇన్స్టెంట్ హీలింగ్ అనేది సంఘానికి 2 వారాలు వచ్చి 3 వారాలు వచ్చి మళ్ళీ సంఘాన్ని లైట్ గా తీసుకుంటున్నటువంటి వాళ్ళను, హల్లెలూయా, చర్చిని లైట్ గా తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులను, మిమ్మల్ని ఎవరు సీరియస్ గా తీసుకుంటారో చెప్పండి? నువ్వు సంఘాన్ని లైట్ తీసుకుంటున్నావు, సంఘానికి రాకుండా లైట్ గా తీసుకుంటున్నావు, నిన్ను ఎవరు సీరియస్ తీసుకుంటారు? నువ్వు సంఘానికి వస్తలేవయ్యా, ఏం సంఘానికి పోతాంలే, తర్వాత పోదాం, వచ్చే వారం పోదాం, వర్షం పడుతుంది, అలసట వచ్చింది, చలి బాగా, ఏమేమో కారణాలు చెప్పి లైట్ గా తీసుకొని సంఘానికి రాలేదనుకో, నిన్ను ఎవరు సీరియస్ తీసుకుంటారు? చెప్పాలా? దుష్టుడు వాడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా, ఎవరిని ఎత్తుకొని వెళ్ళిపోదామా అనేటువంటి దుర్దినాలలో, పాండమిక్ డేస్ లో, చెడ్డ దినాలలో మనము బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి నువ్వు సంఘాన్ని లైట్ తీసుకుంటే నిన్ను అపవాది సీరియస్ తీసుకుంటాడు. అర్థమవుతుందా? నువ్వు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే దుష్టుడు, అపవాది నిన్ను సీరియస్ తీసుకుంటాడు. ఎక్కడ పట్టుకోవాలో విన్నాను. నీ బలహీనతలను బట్టే నిన్ను లేపుతాడు, నీ బలహీనతలను బట్టే, నీ చెడు వ్యసనాలను బట్టే నిన్ను పడగొడతాడు, నిన్ను పడేస్తాడు, నిన్ను రాకుండా చేస్తాడు. దేవుని మందిరానికి ఏం పోవడంలే, ఆ రేకుల గృహానికి ఏం పోవడంలే, ఆ ఏమంటారు మట్టి గోడల దగ్గరికి ఏం పోదాంలే అని ఏమేమో ఆలోచనలు కూడా పెట్టే ఆస్కారం ఉన్నది. అది ఏది ఏమైనా కానీ కూడా అది దేవుని మందిరం కాబట్టి నేను దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళ్తాననేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు, క్రమము తప్పకుండా వస్తున్నటువంటి వాళ్ళు అపవాదికి చోటియాల్సినటువంటి అవసరం లేకుండానే అయిపోతుంది. హల్లెలూయా. అపవాది మిమ్మల్ని ముట్టుకోలేడు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ప్రతి ఒక్క దానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. దేవుడు కనికరిస్తే, దేవుడికి నీ పట్ల కనికరం కలిగితే ఇన్స్టెంట్ గా సేవకుల ద్వారా కానీ నీకు అది అవసరం అనుకుంటే, హల్లెలూయా, నీకు ఆ స్వస్థత అవసరం అనుకుంటే, నీకు కావాలనుకున్నది ఆ టైంలో నీకు దేవుడు ఇయ్యాలనుకుంటే, హల్లెలూయా, దేవుడే స్వయంగా డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ అవుతాడు. దేవుడే స్వయంగా నీ దగ్గరికి వస్తాడు. దేవుడే ఆ కుష్ఠరోగిని ఏ విధంగా అయితే ముట్టి స్వస్థపరిచిండో ఆ విధంగా ముట్టి స్వస్థపరుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అది నీకు అవసరం అనుకుంటే, దేవుడు అవసరం అనుకుంటే, హల్లెలూయా. లేదు ప్రభువా నాకు అవసరం లేదు. ఇంకొక వాక్యం మనం ముందుకు చూసుకొని వెళ్తూ ఉంటూ గాడ్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ వాంట్ టు
రక్షణకర్త అయినటువంటి దేవుడు రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు, నీతో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకోసమైతే నిన్ను సృష్టించిండో అది ఫుల్ఫిల్ చేయడానికి, ఆ మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా ఆయనతో పాటు కలిసి ఉండడానికి? ఎంతమంది ఇష్టపడుతున్నారు? యేసు ప్రభువుతో కలిసి ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? తర్వాత చూసుకుందామే అంటారా? హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారో వారి లోపల ఇప్పుడు మనము స్తుతి ఆరాధన చేస్తూ ఉంటూ ఉండగానే ద హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముడతాడు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు పరిశుద్ధాత్మను పంపి తన వాక్యాన్ని పంపించి నేను ఇన్స్టెంట్గా ఇప్పటిప్పుడే నేను ముట్టి బాగు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా కోరుకుంటున్నట్టయితే దేవుడు నా జీవితంలో నిజంగా రావాలి, ఇంటర్ఫియర్ కావాలా, నాకు కావాలని నువ్వు కోరుకుంటున్నట్టయితే ఒక సెకండ్ పట్టది. హల్లెలూయా. ఒక సెకండ్ పట్టది. అనుభవంలో చెప్తున్నా, ఒక సెకండ్ పట్టది. వాక్యములను కూడా ఆధారాలు చూపిస్తూ చెప్తున్నా, ఒక్క సెకండ్ పట్టది. ప్రియమైన వారులారా, కొన్ని రోగాలు ఉంటాయి. నేను మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త చూసుకొని ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వచనాలు చదువుతున్నాం. చదవండి. 8వ అధ్యాయము విశ్వాసులు, సంఘ సభ్యులు గట్టిగా చదవాల్సిందే కోరుతున్నాను. 8వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు చదవాలమ్మా. వాక్యం చదవాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు చదువు. ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఇది మనందరికీ తెలుసు, మళ్ళా కూడా చదవండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో ప్రభువా, నా దాసుడు పక్షవాతం అనేటువంటి రోగముతో మిగుల బాధపడుచు ఉన్నాడు. ఇలా పడి ఉన్నాడని చెప్పి త్వరగా ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరచుదనంటే ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను. मैं आऊंगा, उसको टच करूंगा और उसको चंगाई दूंगा. హల్లెలూయా. నేను వారిని వచ్చి వారి దగ్గరికి వచ్చి బాగు చేస్తాను అన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. చదవండి. అతనితో చెప్పగా ఆ శతాధిపతి నేను పాత్రుడనా కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక వాక్యంలో నేను మీకు పాయింట్అవుట్ చేయాలని, మీకు చూపించాలని, మీకు ఈ ఒక వాక్యం యొక్క విలువను అర్థం చేయించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏం చెప్తూ ఉన్నాడు? ఒక సెంచ్యూరియన్, ఒక సోల్జర్, ఒక ఆర్మీ ఆఫీసర్, తనకి ఇష్టమైనటువంటి వ్యక్తి మరణ పడకలో ఉన్నాడంట, డెత్ బెడ్ మీద ఉన్నాడంట. किधर बोलो? मर जाने के बेड में सो गए ऐसे ना, డెత్ బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ సెంచ్యూరియన్, ఆర్మీ ఆఫీసర్, వాట్ ఎవర్ హీ మే బి, సెంచ్యూరియన్ ఏమంటున్నాడంటే, అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, ఈయన పోయి ఏమని వాళ్ళు ప్రతిజ్ఞాడతాడు? ప్రభువా, నాకు ఇష్టమైనటువంటి నా సోల్జర్, నా వ్యక్తి మరణ పడకలో ఉన్నాడు ప్రభు, నువ్వు వచ్చి నా బిడ్డని, ఆ వ్యక్తిని స్వస్థపరచు అని కోరుకుంటున్నప్పుడు యేసుప్రభు ఆ వ్యక్తి ఇంకేమాట అంటాడు? యేసుప్రభు ఏమంటాడంటే, నేను వచ్చి స్వస్థపరుస్తా అంటాడు. హల్లెలూయా. నేను నీ ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తా అంటాడు. ఇప్పుడు శారీరకముగా యేసుప్రభు మన మధ్యలో ఉన్నాడా? ఆయన దిగి వచ్చి స్వస్థపరచడానికి మళ్ళీ ఎట్లా రిసీవ్ చేసుకుంటాం ఈ యొక్క వాక్యాన్ని? హౌ యూ విల్ రిసీవ్ దిస్ వర్డ్? ఇట్ ఈస్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ విల్ అప్లై. ఇది ప్రతి ఒక్క జీవితానికి, ప్రతి ఒక్క వ్యక్తికి అవలంబిస్తుంది నువ్వు అప్లై చేసుకుంటే.
హౌ యూ విల్ అప్లై విత్ యువర్ లైఫ్? ఎట్లా అప్లై చేస్తావు? ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ప్రభువా నా ఇంటికి రావడానికి, నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు, నేను పాపిని, నాకు అర్హత యోగ్యత లేదు, కాబట్టి నువ్వు ఒక మాట పలుకుతే చాలు ప్రభువా, మరణ పడకలో ఉన్నటువంటి నా దాసుడు లేచి కూర్చుంటాడు. హల్లెలూయా. నువ్వు ఒక మాట పలుకుతే చాలు ప్రభువా, నువ్వు ఒక మాట పలుకుతే చాలు ప్రభువా, వాడు లేచి కూర్చుంటాడని నమ్ముతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, కొత్త నిబంధనలో యేసు ప్రభు భూమి మీద ఉండి నడిచినటువంటి దినాలలో, బైబిల్ కొత్త నిబంధన రాయబడిన దినాలలో యేసు ప్రభు ఎక్కువ మట్టుకు అద్భుత కార్యాలు ఎప్పుడు చేసాడు తెలుసా? ఎట్లా చేసాడు తెలుసా? మనకు అర్థమైన భాషలో చెప్తూ ఉన్నట్టయితే, నువ్వు ఎట్లా నమ్మితే దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎట్లా నమ్మితే అట్లా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు ఫార్మాలిటీలు అవసరం లేదు. ఆ గుడ్డోని పట్టుకుని అన్నాడు, వాళ్ళ తల్లిదండ్రుల పాపం చేసిండారంటే ఓ మసీయా, నీ బ్యాక్గ్రౌండ్ చూడడమ్మా. నువ్వు ఎంత ఘోర పాపమైనా కానీ కూడా నీ బ్యాక్గ్రౌండ్ చూడడు. నువ్వు ఏమన్నా చేసుకొని రా, కానీ దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం చూస్తాడంటే, నువ్వు ఏమని నమ్ముతున్నావు అదే చూస్తాడు. యేసు ప్రభు కావాల్సింది అదే, ఇంకేమో అవసరం లేదు. ఉపవాసాలు అవసరం లేదు, త్యాగాలు అవసరం లేదు, నిన్ను నువ్వు నీతిమంతులుగా చూపించుకోవడానికి అవసరం లేదు, ఇంకేదో అవసరం లేదు. యేసు ప్రభుకి ఏం కావాలనంటే, నువ్వు అన్నట్టే నీకు అవును కాక అంటాడు. హల్లెలూయా. जैसा तुम बिलीव करे वैसे आपको होता, जैसा तुम विश्वास लगाए वैसे आपको हो जाता. आपका विश्वास आपको चेंज नहीं करा, जाओ बोल के बोलता हूँ, बोलते हो. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంలో అంత గొప్ప శక్తి ఉన్నది ప్రియమైన వారులారా. మరి దేనిలో కూడా లేదు. నాకు ఉన్నటువంటి నాలెడ్జ్లో, బైబిల్లో నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రకారంగా చూస్తూ ఉంటున్నట్టయితే, దేర్ ఈస్ మైటీ పవర్ ఇన్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. ఏమని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు? ఏమని చెప్తూ ఉన్నాడు? తిరిగి ఏమని చెప్తూ ఉన్నాడు? ఎవరైనా సెంచురియన్ ఆయన. సెంచురియన్ అంటే యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఎవరు ఆయన? అన్యుడు. దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడు పెట్టిన నియమాలు తెలియదు, సంఘంలో ఉన్న పద్ధతులు తెలియదు, బైబిల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆయనను పట్టుకొని ఏమంటున్నాడు? ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. ఎందుకు యేసు ప్రభు ఆ మాట అంటున్నాడు? చదవండి. ఆ శతాధిపతి ప్రభువా కాదు, యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు ఈ మాట విని, ఏ మాట విని? మాట మాత్రము పలుకు ప్రభువా, నా వ్యక్తి ఏమనుంది? స్వస్థపరచబడతాడు. ప్రభువా एक बात बोलो అని విన్న మాటను బట్టి యేసు ప్రభు ఏమంటున్నాడు? ఐ హావ్ నాట్ ఈవెన్ ఫైండ్ ఇజ్రాయెల్ దిస్ గ్రేట్ ఫెయిత్ అంటున్నాడు. అన్నిటిని పట్టుకొని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇజ్రాయేల్ ప్రజలలో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదంటున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలలో కూడా, ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఏందమ్మా? ఆషమషియా. ఇప్పటికీ కూడా ఈ జనరేషన్కి కూడా ఇజ్రాయేల్ గోత్రంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఇతరులతో భోజనం చేయరు. ఇజ్రాయేల్ ప్రజలు అంటే స్పెషల్ పీపుల్ ఫ్రమ్ గాడ్. దేవుని చేత ప్రత్యేకపరుచుకుంటున్నటువంటి దేవుడే వాళ్ళని ప్రత్యేకపరుచుకుంటున్నటువంటి జనాంగం అది. పద్ధతులను, బతికే విధానాలను, వస్త్రాహరణ చేసుకునే విధానములు, పొద్దుగల లేచి నువ్వు ఏం చేయాలా, మధ్యాహ్నం ఏం చేయాలా, సాయంత్రం ఏం చేయాలా, పడుకునేటప్పుడు ఏం చేయాలా, ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకు ప్రత్యేకంగా నేర్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి జనాంగము వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ లోపల కూడా ఇంత గొప్ప విశ్వాసం లేదు అంటున్నాడు. వీడికి ఉన్నటువంటి విశ్వాసం ఇజ్రాయేల్ ప్రజలకు కూడా లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఒక అన్యురాల్ని పట్టుకొని బైబిల్ అంటే ఏంటో తెలియదు, సంఘం యొక్క ఆచారాలు పద్ధతులు అంటే ఏంటో తెలియదు, ఉపవాసం అంటే ఏంటో కూడా తెలియదు, వాక్యం అంటే ఏంటో కూడా తెలియదు, బల్ల ఆరాధన అంటే ఏంటో కూడా తెలియదు. అట్లాంటి ఆమెను పట్టుకొని, అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఏమంటున్నాడు?
ఇంత గొప్ప విశ్వాసము నా సంఘములో కానీ నా బిడ్డలలో కూడా నేను చూడలేదు అని హల్లెలూయా దేవుడు తప్పులేస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోయి ఏమంటున్నాడు? నీ విశ్వాసమే హల్లెలూయా కుछ भी नहीं है उधर. ప్రియమైన సంఘమా, దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు బాగుపడాలి అని అంటే, పుట్టుకతో గుడ్డివానిగా ఉన్నటువంటి నువ్వు బాగుపడాలంటే ఇంకేమో అవసరం లేదు. ఏం కోరుకుంటలేడు ఆయన. నువ్వు గుండు కొట్టించుకో, పట్టు చీరలు పెట్టు, బంగారం పెట్టు, తీర్థయాత్రలు వచ్చి బట్టలు లేకుండా ఇక్కడ నుంచి అక్కడ దాకా పొర్లు, లేకపోతే 10 మందికి భోజనం పెట్టు. ఇవన్నీ ఏం లేవు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. దెన్ వాట్ ఈస్ నెసెసరీ? ఏం అవసరం? ఎట్లా నమ్ముతున్నావు? ఎంత నమ్ముతున్నావు? దట్ ఈస్ నెసెసరీ. हालेलुया. तुम क्या विश्वास लगा रहे? कैसा विश्वास लगा रहे? मैं वैसे काम करूंगा बोल रहे. हालेलुया, हालेलुया, हालेलुया. ప్రియమైన వాసులారా, ఇక్కడ ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, అక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? నేను ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఇంత గొప్ప విశ్వాసము నేను కనుగొనలేదని చెప్తూ ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు నమ్మినట్టే నీకు అవును కాక అన్న వెంటనే అది జరిగి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయం 14 వచనాల నుండి చివరిగా చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14 వచనం నుండి ముందు వచనాలు చదువుకుందాం. త్వరగా చదవండి, సమయం అయిపోయిన తర్వాత మనం ముగించుకుందాం. నువ్వు ఎట్లా నమ్మితే యేసు ప్రభు నీ పట్ల ఇట్లా గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఎంత విశ్వాసం ఉంచితే అంత గొప్ప కార్యం నువ్వు పొందుకుంటావు అని చెప్తూ చదవండి త్వరగా. మార్కు సువార్త 9వ అధ్యాయం 14, 24, 3 వచనాలు. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూసిరి. గట్టిగా చదవాలి, వినపడలేదు. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూసిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూసి మిగుల విభ్రతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన మార్కు సువార్త 9వ అధ్యాయం 14 వచనాల చదవండి. 16 వచనం త్వరగా చదవండి. అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా జనసమూహములలో ఒకడు బోధకుడా పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పాడుద్రోయుడు. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును అడిగి తిరిగానే ఇరవై 23వ వచనం చదవండి. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే. హల్లెలూయా. ఈ అమ్మాయికి తెలుగు మీడియంలో వేయండి అన్న, ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి తీసేసి. నమ్ముట నీ వలన అయితే, నమ్ముట నీ వలన అయితే. అక్కడ ఏం జరిగిందంటే స్టోరీ ఒక 2 నిమిషాలు తీసుకుందాం. అక్కడ ఏం జరిగిందంటే ఒక వ్యక్తికి, ఒక బాబుకి దయ్యం పట్టింది. మూగ దయ్యము, ఇంకేదో దయ్యం పట్టింది. దాన్ని ప్రత్యేకంగా మనము దయ్యం పట్టిందంటే దయ్యాన్ని ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళగా शैतान पकड़ लिया तुम्हारे को, मेरे को पकड़ लिया, किसको तो पकड़ लिया, तो शैतान को बार बार एक्सपोज नहीं करना. उसके बारे में ऐसा पकड़ लिया मेरे को, इट्ला पట్టుకుందండి నన్ను, ఇట్లా కనిపించినది అని దాన్ని ఎక్స్పోజ్ చేయొద్దు.
whatever it may be, the evil spirit may be anything. అక్కడ ఏంటంటే ఒక దయ్యం పడినటువంటి బాబులను పట్టుకుంటే ఆయన ఏం చేసిండమ్మా? యేసుప్రభు వాళ్ళ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇగో నా పిల్లగాడు ఇట్లా రోగంతో బాధపడుతున్నాడు, ఇట్లా వ్యాధితో బాధపడుతున్నాడు, మీరు చేతులు పెట్టి బాగు చేయండి అని చెప్పి ఉండవచ్చు. అప్పుడు సైతాన వెళ్ళిపో యేసు నామంలో అని వాళ్ళ శిష్యులు చెప్పినప్పటికీ కూడా ఆ సైతానం పోతలేదు, ఆ దయ్యం పోతలేదు, ఆ రోగం బాగైతలేదు. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయింది. వెళ్ళగొట్టినప్పుడు ఏం జరిగింది ఎక్కడ అంటే యేసు ప్రభు దగ్గరికి ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు వాళ్ళు, నీ శిష్యుల దగ్గరికి నేను తీసుకొని పోయినా. ఈ అబ్బాయిని శిష్యుల దగ్గరికి తీసుకొని వెళ్తే నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయింది. ప్రభు ఏమంటున్నాడు అక్కడ చదవండి. ఆయన ఏమంటున్నాడు వాళ్ళ పిల్లగాన్ని పట్టుకొని? చదవండి అమ్మా. ప్రభువా చదవాలి. 9వ అధ్యాయము 20వ వచనంలో చదవండి. 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయం చదవండి. దయ్యము అంతకంటే ముందు వచ్చినాడు. అందుకు ఆయన విశ్వాసం దానికంటే ముందు వచ్చినాడు. అది ఎక్కడ వాణి పట్టునో అక్కడ వాణిని పడదోయును. చూసారా? దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగితే కానీ శిష్యులకు చేత కాలేదని యేసు ప్రభువుకు కంప్లైంట్ ఇస్తున్నాడు ఆయన. తర్వాత అందుకు ఆయన ఏమంటున్నాడు? ఓ ఉపవాసములు చేయకుండా ఉంటున్నటువంటి సంఘ సభ్యులారా అంటున్నాడా? ఓ సంఘానికి రాలేనటువంటి విశ్వాసులారా అంటున్నాడా? ఏమంటున్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరములారా. ప్రియమైన వాళ్ళారా, ఏం పాయింట్ అవుట్ చేయాలనుకుంటున్నా? విశ్వాసం అనేది అంత పవర్. విశ్వాసము లేని వారులారా, ఎంతకాలము నేను మీతో పాటు ఉండాలి మరియు ఎంతవరకు నేను మిమ్మల్ని సహించాలా చెప్పగా 22వ వచనం నుండి చదవండి దూరంగా. అది వారిని నాశనం చేయవలెనని అగ్నిలోను. చూడండి, అపవిత్రాత్మ ఆ యొక్క బిడ్డను పరిశ్రమ చేస్తున్నది, చాలా ఇబ్బంది పడుతున్నది. ఒక్కొక్కసారి తీసుకుపోయి మంటలో పడేస్తున్నది, ఒక్కొక్కసారి తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తున్నది. నానా విధాలుగా ఆడుకుంటుంది ఆ వ్యక్తితోటి. అపవిత్రాత్మ ఆ విధంగా ఉంటున్నప్పుడు యేసు ప్రభు ఆ దురాత్మను చూడగానే అది అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, హల్లెలూయా, వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయం నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి ఏకాంతముగా వచ్చినప్పుడు, ఏకాంతముగా పర్సనల్గా వచ్చి అడిగిండు, क्या बोल दिया है? हम लोग वो शैतान को कई को नहीं भगा सके, हम लोग वो बीमारी को कई को अच्छा नहीं कर सके, మేము ఆ రోగాన్ని ఎందుకు స్వస్థపరచలేదు ప్రభువా? ఆల్రెడీ నువ్వు మాకు అధికారం ఇచ్చినావు కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2-3 వచనాలు కదా. సమస్త దయ్యాలపైన, రోగములపైన, వ్యాధులపైన, మరణముపైన మాకు అధికారం ఇచ్చినావు కదా ప్రభువా. అయినా మేము వాళ్ళని ఎందుకు స్వస్థపరచలేదని అడిగినప్పుడు యేసు ప్రభు మాట, అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది, హల్లెలూయా, ప్రార్థన వలనైనను కానీ. ఇంకొక అధ్యాయంలో ఏమంటుందంటే ప్రార్థన ఉపవాసము వలనైనను కానీ ఇటువంటి ఈవిల్ స్పిరిట్స్, ఇటువంటి మైటీ ఈవిల్ స్పిరిట్స్ అనేది నేను వదిలిపెట్టి వెళ్ళాను. యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, మేము ప్రార్థన చేసినాం ప్రభు, అది మా మాట వింటలేదు, మా చరిత్రనే అది చెప్తున్నది కానీ మేము దాన్ని నిలబెట్టలేకపోతున్నాం ప్రభు. कभी कभी शैतान क्या करते मालूम, तुम भगाने के लिए समझो, बट गॉड हैज गिवन यू द अथॉरिटी, यू शुड नाट ఫియర్. నేను ఆ మాట కూడా చెప్పొద్దు. అయితే ప్రియమైన వారులారా, ఏం చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నానంటే కొన్నిసార్లు ఉపవాసములతోనూ
కొన్నిసార్లు ప్రార్థనలతోనే అది చేయించగలుగుతామని యేసు ప్రభువే చెప్తున్నాడు. అది చెప్తూనే 23వ వచనం కూడా మనం చదవాలి. చదవండి. 23వ వచనం కూడా మనం అంగీకరించాలి. అది మనం తీసుకోవాలా, అది మనం అర్థం చేసుకోవాలా. 23వ వచనం చదవండి. అందుకు యేసు, అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎంతమందికి తెలుసండి ఈ వాక్యం? హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చిస్తాడు నీకు. నువ్వు పోగొట్టుకునేవన్నీ కూడా నీకు తెచ్చిస్తాడు. నమ్ముట నీ వలన అయితే, నువ్వు అది కావాలని కోరుకుంటున్నట్టయితే, నాకు ఇది కావాలా ప్రభు అని మనస్ఫూర్తిగా నువ్వు ఇష్టపడుతున్నట్టయితే, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. ప్రతి ఒక్కటి కూడా నీకు సాధ్యమే. అది నీకు సాధ్యం పరచుకోవాలంటే ఫస్ట్ నువ్వు అది ఇష్టపడాలి. ఫస్ట్ నువ్వు అది కోరుకోవాలా. నిజంగా నేను కావాలని కోరుకుంటున్నట్టయితే ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. హల్లెలూయా అన్నప్పుడు 24వ వచనం చూడండి. 24వ వచనం ఒకసారి చదువుదాం మనం చివరిగా. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని. హల్లెలూయా. నీకు విశ్వాసం లేకపోతే ఏం చేయాలమ్మా? నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? అతను ఏం చేస్తున్నాడు? నువ్వు నమ్ముతున్నావా నేను ఇది స్వస్థపరుస్తానని అని యేసు అంటున్నాడు. నమ్ముటైతే నీ వలన సాధ్యం అని చెప్తూ ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా అని అంటే అవును ప్రభువా, నాకు నమ్మడానికి కూడా నువ్వు సహాయం చేయని అడుక్కోవాలంట. నాకు నీ మీద నమ్మకము కలగడానికి కూడా నువ్వే సహాయం చేయాలి అంటున్నాడు ఈయన. హల్లెలూయా. మనం ఒకసారి చదవండి అది. అవును ప్రభువా, నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పానంట. ఏడ నాలో కూడా అపనమ్మకం కలుగుతుందో, ఏడ నేను ప్రభువుని మర్చిపోతాను, ఏడ నేను దారి తప్పిపోతాను, అట్లా కాకుండా ప్రభువా నీపైన విశ్వాసం ఉండడానికి కూడా నువ్వు నాకు సహాయం చేయాలి. హల్లెలూయా. అది కూడా ఆయనని సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. విశ్వాసమును పుట్టించి విశ్వాసమును కొనసాగించు యేసు వైపే మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. విశ్వాసమును పుట్టించి విశ్వాసమును కొనసాగించి ఒక వాక్యంలో ఉంటుంది యేసు వైపే. ఒక వ్యక్తికి విశ్వాసము కలగాలి అని అంటే అతనిలో కూడా విశ్వాసము పుట్టాలి అని అంటే కొన్ని జాగాలలో రాయబడి ఉన్నది. వాక్యము వినడం వలన నీకు విశ్వాసం కలుగుతుందని కొన్ని స్థలాలలో రాయబడి ఉన్నది. నువ్వు చేయగలుగుతావని నువ్వు నమ్మగలిగితే ఆ కార్యము నీ వలన జరుగుతుందని. ప్రియమైన వారులారా, ఒకసారి మనం వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ప్రియమైన వారులారా, రోగికి వైద్యుడు అవసరమని యేసు ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. రోగికి వైద్యుడు. ఒకసారి చదవండి. అది ఎక్కడ ఉన్నది? ఒకసారి వాక్యం చదవండి. మార్కు సువార్త ఒకసారి చదవండి. Can anybody help me? నేను పాపులను స్వస్థపరచడానికి వచ్చి తిని కానీ మంచి వాళ్ళని పిలవడానికి రాలేదని చెప్తాడు. అదొకసారి తీస్తారా? I have not come to call the righteous but sinners to repentance. అని చెప్పి మనం ముగించుకుందాం. రైట్. దానిపైన 3 వచనాలు ఒకసారి గట్టిగా చదవండి, తర్వాత చదవండి. ఆయన మార్గములో, యేసు ప్రభువు ఒక సమయంలో మార్గములో వెలుచుకుంటూ ఉండగా
సుంకరులున్న పాపులను అనేకులు యేసుప్రభును ఆయన శిష్యులతో కూర్చుని ఉన్నారు. చూశారా? యేసు ప్రభు ఎవరెవడు కూర్చున్నాడంట? ఏమని చెప్పాలని చూపిస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు అంటే యేసు ప్రభు శుంకరులతో మరియు ఇంకెవరితోటి, పాపులతోటి కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఈ సొసైటీలో ఒక ప్రవక్తలాగా ఉంటున్నటువంటి వాడు, ఒక సేవకునిలాగా ఉంటున్నటువంటి వాడు పాపులు ఏమని కూర్చొని సహవాసం చేస్తున్నాడు. ఏమని పిలుస్తాడు? ఏమనుకుంటారు? ఒక పాస్టర్ కానీ, ఒక సేవకుడు కానీ, సేవకురాలు కానీ ఒక చెడ్డ గుంపుతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతూ ఉంటే ఏమనుకుంటారు? యేసుప్రభు పని చేస్తుండే అక్కడ పాపులతోటి శుక్రులతో కూర్చొని సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, అది చేస్తున్నాను రాయబడి ఉందా లేదా? సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఏమనుకుంటున్నారు చుట్టుపక్కల ఉంటున్నటువంటి వాళ్ళు? ఈయన ప్రవక్త కదా, ఈయన దేవుని కుమారుడు కదా, ఈయన క్రీస్తు కదా, ఈయన రక్షకుడు కదా, ఈయన ఏంది వాళ్ళ ఇప్పటి పాపులతోటి శుక్రులతోటి సహవాసం చేస్తున్నాడు, ఎందుకు వాళ్ళ ఇప్పుడు వెళ్ళి కూర్చుంటున్నాడు అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. అది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాట చూడండి, చదవండి గట్టిగా. యేసు ప్రభు చెప్తున్న మాట ఒకసారి చదవండి. యేసు ఆ మాట విని రోగులకే కానీ రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. చాలు. రోగులకు వైద్యుడు అవసరం. హల్లెలూయా. రోగులకు వైద్యుడు అవసరం, కానీ మనుషులకు స్వస్థత కలిగి ఉన్నటువంటి, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళకు వైద్యుడు అవసరం లేదు. ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా అంటే, నీకు రోగం వచ్చిందా? యేసు ప్రభు చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నా. నీకు వ్యాధి వచ్చిందా? నాకు జ్వరం వచ్చిందా? లేకపోతే ఇంకేమైనా వచ్చిందా? నాకు ఎవరు అవసరం? ఫస్ట్ నాకు ఎవరు అవసరం? యేసు ప్రభు చెప్తున్న మాట నేను తీసుకుంటున్నా. ఫస్ట్ మీకు కోరోనా, నాకు డాక్టర్ కావాలి. నన్ను స్వస్థపరచడానికి నేను ఎక్కడికి వెళ్ళాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, రోగికి డాక్టరు అవసరం. రోగికి డాక్టరు అవసరం. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ట్రీట్మెంట్ చేసుకోకుండా, టోటల్గా బ్లైండ్గా నా విశ్వాసం గొప్పగా ఉన్నదని ఆయన మీద ఆధారపడమని ఎక్కడ కూడా వాక్యంలో లేదు. ఎక్కడ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోగము, ఆ వ్యాధి, ఆ పరిస్థితి బాగు కాకపోతే, హల్లెలూయా, అది భయంకరమైన రోగం కానీ, చిన్న వ్యాధి కానీ, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ప్రభువా నువ్వే చెప్పినావు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలని. దేవుడు ప్రకృతిలో కూడా స్వస్థత అనేది పెట్టిండమ్మా. వ్యాధి అంటే ఏమంటారు దాన్ని, నేచర్లో కూడా, ప్రకృతిలో కూడా స్వస్థత పెట్టిండు. దేవుడు డైరెక్ట్ వచ్చి నీకు ప్రతిదీ స్వస్థపరచాలని లేదు. మందుల ద్వారా కానీ, మెడిసిన్స్ ద్వారా కానీ. మందులు ఎట్లాగే తయారైతాయి? మీరు డైలీ వేసుకుంటున్నటువంటి, డైలీ 10 గోళీలు ఎంతమంది వేసుకుంటారు? డైలీ 10 గోళీలు కానీ తక్కువ గోళీలు వేసుకుంటున్నటువంటి వాళ్ళకు మందులు ఎక్కడి నుండి తయారై వస్తున్నాయి? ఉదాహరణకు చెప్తున్నా, నేచర్ నుండే, ప్రకృతి నుండే. దేవుడు ప్రకృతిలో స్వస్థత పెట్టిండు. ఫస్ట్ అది తీసుకోవాలి అని వాక్యం చెప్తున్నాను. హల్లెలూయా. మనకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. హల్లెలూయా. గాడ్ హ్యాస్ కెప్ట్ ద హీలింగ్ పవర్ ఇన్ ద నేచర్. అది నేను అర్థమయ్యే భాషలో చెప్తున్నా, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. అర్థమవుతుందా? అర్థమవుతలేదా? ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. దేవుడు డాక్టర్ ద్వారా నీకు స్వస్థత లేకపోతే మీరు కన్ఫ్యూజ్ కావద్దమ్మా. నమ్ముట వలన నీకు సమస్తము సాధ్యం అంటే దేవుని నేను శోధించొద్దు అని కూడా ఉన్నది. ఒకసారి ఏం జరిగిందంటే తెలుసా మీకు? నేను ముగించేస్తున్నా. ఇక్కడ ఏదో మీటింగ్కి వెళ్తున్నారు, పెద్ద సేవకుని మీటింగ్కి వెళ్తున్నప్పుడు 4-5 నర్సు మదర్ తెరెసాకి సంబంధించినటువంటి నర్సు ఆ మీటింగ్ అటెండ్ అయ్యాలి. అంటే పేపర్లో కూడా రాయబడి ఉన్నది. ఆ మీటింగ్ అటెండ్ అయినామని ఎక్కడి నుండో ఏదో ఊరు నుండి బయలుదేరి వస్తుంటే మధ్యలో ఫ్లడ్స్ వచ్చినాయంట. ఏమంటుందండి? వరదలు వచ్చినాయంట. వరదలు వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది అంటే, వాళ్ళు మాకు ఈ వరదలు ఏం చెయ్యని, వరద
ఉన్నటువంటి వరదల పైన మేము నడుచుకుంటూ వెళ్తాం. యేసుప్రభు శిష్యుడు కూడా సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిండు కదా. మేము ఆ మీటింగ్కి వెళ్ళాలా? ఆ పెద్ద సేవకుడి యొక్క మీటింగ్కి బహుశా పోలంగించో అనుకుంటా. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పోలంగించో మీటింగ్, ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్కి వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆ నలుగురు నుండి 6 మంది నన్స్ వెళ్తున్నటువంటి సమయంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు యేసుప్రభు శిష్యుడు నీళ్ళ మీద నడిచాడు కదా. మనం కూడా అదే విశ్వాసం పెట్టుకొని నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్దాం. మనం వెళ్తున్నాము మీటింగే కదా, దేవుని దగ్గరికి కదా, చలో అని నడుచుకుంటూ వెళ్తే 3 రోజుల తర్వాత వాళ్ళ శవాలు బయటపడ్డాయి. వాళ్ళు ఎక్కడికి మాయమైపోయినారు అనేది కూడా తెలియదు. వాళ్ళు మీటింగ్కి వెళ్తున్నారు, ప్రేయర్ మీటింగ్కి వెళ్తూ ఉండగా వాళ్ళ శవాలు బయటపడ్డాయి. పేపర్లో వచ్చింది ఇది. దేవుడు రక్షించవచ్చు కదా, వాళ్ళ విశ్వాసం గొప్పదే కదా. కానీ ఆడ దేవుడి యొక్క శక్తిని ఏమంటారు, టెస్ట్ చేయాల్సిన అవసరం నీకుందా? ఆగొచ్చు కదా. నా విశ్వాసము గొప్పది, అలలపైన నేను నడుచుకుంటూ ఆ మీటింగ్కి వెళ్తాను ప్రభు అని అంటే దేవుడిని నువ్వు అంతగా శోధించాల్సినటువంటి అవసరం నీకు లేదు. ఉన్నదా? రక్షించలే దేవుడు వాళ్ళను, దేవుడు బిడ్డలే వాళ్ళు. నన్స్ అంటే ఏమంటారు? దేవుడికి వాళ్ళ సమర్పించుకున్నటువంటి జీవితం, పెళ్లి చేసుకోకుండా సమర్పించుకుంటున్నటువంటి పరిశుద్ధులు వాళ్ళు. వాళ్ళని రక్షించవచ్చు కదా. వాళ్ళు ఎందుకు రక్షించాలి? యూ షుడ్ నాట్ టెంప్ట్ ద గాడ్ అన్లెస్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ యూ. ఇది నీకు అవసరం అనుకుంటేనే తప్ప నువ్వు దేవుణ్ణి శోధించాలని కూడా రాయబడి ఉన్నారు. హల్లెలూయా. యూ షుడ్ నాట్ టెస్ట్ ద లార్డ్, టెంప్ట్ ద లార్డ్. తెలుగులో ఏమంటారు? శోధించొద్దు దేవుడిని నువ్వు శోధించొద్దు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ ఇందాక మనం వాక్యంలో రాయబడిన తర్వాత వాక్యంలో 11వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఏమని రాయబడి ఉన్నది? మనమందరం లేచి నిలబడి చదువుకుందాం. మనమందరం లేచి నిలబడి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చదవండి. దిస్ సిక్నెస్ ఇస్ నాట్ ఆన్ టు డెత్. అది ఏ సందర్భంలో చెప్పిండో అది మనకు అర్థం కావాలా? చదవాలమ్మా. యేసు అది విని ఈ వ్యాధి మరణం కోసం రాలేదు. तुम मरना बोल के ये बीमारी तुम्हारे पास नहीं आया, కానీ దాన్ని స్వస్థపరిచి దాన్ని బాగు చేసి దేవుని కుమారుడు महिमापरचपड़ाला। हालेलुया। ये बीमारी कहीं को आया तुम्हारे को बोले तो उसको हील करके స్వస్థపరిచి దాని ద్వారా దేవుడు స్వస్థపరచాలంటే ఆల్రెడీ ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకొని బెడ్ మీద పడిపోయి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ప్రియమైన వాళ్ళ మూడే విషయాలని వాక్యంలో బట్టి జ్ఞాపకం చేస్తున్నా. మూడో విషయం ఏంటంటే, మొదటిది ఏమై ఉన్నదంటే, ఆ కుష్ఠరోగి దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభు అన్నాడు. హల్లెలూయా. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నప్పుడు దేవుడికి ఆయన మీద కనికరము కలిగింది కాబట్టి, కనికరించాడు కాబట్టి కుష్ఠరోగాన్ని యేసు ప్రభు చేయితో ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. చేయితో బట్టి నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. అది ఎంత భయంకరమైన రోగమైనా. ఇప్పుడు ఈస్ నెసెసరీ. రెండవది ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, విశ్వాసం అనేది ప్రియమైన వాళ్ళారా ఇక్కడ చూస్తూ ఉన్నట్టయితే, అన్యునికి ఉన్నటువంటి విశ్వాసం నీకు నాకు ఉన్నదా? విశ్వాసం ఉంటూ ఉన్నట్టయితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అని చెప్తూనే యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే, రోగికి వైద్యం అవసరం, రోగికి వైద్యుడు అవసరం. యూ షుడ్ నాట్ టెంప్ట్ గాడ్. నాకు ఏదైనా రోగం వస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ నిన్ను స్వస్థపరుస్తలేడు, ఓకేసా కామన్నప్పుడు అప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు. కానీ అప్పటి వరకు దేవుడిని నువ్వు టెంప్ట్ చేయొద్దని వాక్యంలో ఆధారం చేసుకొని చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. అప్పుడు ఇంటర్ఫియర్ అవుతాడు. ఓకేసా కామ్ 99% हमारा काम हम करें अंటారు. డాక్టర్లు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా 99% అంటారు. మా మంచిని మేము చేస్తామయ్యా, हम 99% బాగు చేస్తాం. 1% किसके हाथ में है? गॉड के हाथ में. वो 1% को क्या करता खुदा?
జాగ్రత్త. ఎందుకు వచ్చింది ఆ రోగం? అప్పుడు అక్కడే అది స్వస్థపరిచి, ఆ 1% స్వస్థపరిచి బాగు చేసి ఆ రోగి ద్వారా, ఆ వ్యక్తి ద్వారా మహిమను పరచబడడానికి ఆ రోగం వచ్చిందంటాడు. గుడ్డోలాగా నువ్వు ఎందుకు పుట్టినావు అంటే నీకు కళ్ళు గీయడానికే, ఆ గుడ్డితనంలో కళ్ళు గీయడానికే నువ్వు గుడ్డివాణిలాగా ఉన్నావు. నీ కుటుంబంలో చీకటి ఎందుకు ఉంది అంటే వెలుగు నింపడానికే నీలో చీకటి ఉంటుంది. నీ బతుకు ఎందుకు ఇట్లున్నదేమో అంటే దేవుడు నేను బాగు చేయడానికి నీ బ్రతుకట్లో ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతోమందికి పడతాము ఆ వాక్యం, దేవుని యొక్క వాక్యం అర్థమైంది. దేవుని పట్ల విశ్వాసం ఉండాలా, నువ్వు చేయాల్సిన పనులు కూడా నువ్వు చేయాలా. హల్లెలూయా. నువ్వు చేయకుండా టోటల్గా గుడ్డివాణిలాగా అక్కడనే కూర్చొని ఉన్నావు అనుకో, దేవుడు వస్తాడు లేకపోతే రా. హల్లెలూయా. ప్రేమైన వారులారా, నీకు విశ్వాసం లేకపోతే టేక్ సమ్ టైం. దిస్ ఈస్ ద రైట్ టైం. కన్విక్షన్ ప్రేయర్ చేసుకో. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బుద్ధి ఉన్నా, ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని వరాలు ఉన్నా కానీ కూడా నువ్వు ఎంపీగా చేసుకొని నువ్వేం చేసుకోవాలమ్మా? నీకు కావాలనుకుంటే, నీ బతుకు బాగుపడాలనుకుంటే, నీ కుటుంబంలో వెలుగు నింపబడాలనుకుంటే, నువ్వు స్వస్థపరచబడాలనుకుంటే నీకు కావాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ టు యూ. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎవర్ రెడీ అవైలబుల్ టు యూ. హల్లెలూయా. ఖచ్చితంగా నిశ్చయంగా నీకు అవైలబుల్గా ఉంటుంది. పొందుకునే దాంట్లో ఉంటుంది. నువ్వు ఎట్లా పొందుకుంటున్నావు? కళ్ళు మూసుకుందాం. 2 చరణ. ఫస్ట్ కన్ఫెషన్ ప్రేయర్ తీసుకో. ఒక 5-10 minutes తీసుకో. 5-10 minutes పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇప్పుడే స్వస్థపరుస్తాడు. దేవుడు నీకు ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు.